హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు బ్యాక్లాగ్స్ బాబా యూట్యూబ్ ఛానల్. గత వీడియోలో మనం బయాలజీ 10th క్లాస్కి సంబంధించి బయాలజీ ఇంపార్టెంట్ 4 మార్క్స్ అంటే 4 మార్క్స్ క్వశ్చన్ నెంబర్ 11 నుంచి క్వశ్చన్ నెంబర్ 15 వరకు మనకు కనిపిస్తాయి. ప్రతి క్వశ్చన్ని కూడా నేను విపులంగా చర్చించడం జరిగింది. ఏ నెంబర్కి ఎలాంటి క్వశ్చన్ చదవాలి, ఏ క్వశ్చన్స్ చదవాలో కూడా ఇంపార్టెంట్గా నేను ఇచ్చాను. అవి చదువుకుంటే మీరు మ్యాక్సిమం 20 మార్క్స్ కూడా 20కి అట్లీస్ట్ 15 మార్క్స్ సెక్యూర్ చేసే అవకాశం ఎక్కువగా ఉంది. ఇప్పుడు ఈ వీడియోలో మనం కొత్తగా 8 మార్క్స్ ఇంపార్టెంట్ 8 మార్క్స్ పబ్లిక్ ఎగ్జామినేషన్లో బయాలజీకి సంబంధించి 8 మార్క్స్ 2 అడుగుతాడు. ముందు వీడియో ఒకవేళ ఎవరైనా చూడకపోతే డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను, అలాగే కార్డ్స్లో కూడా ఇస్తాను. మీరు చూడండి, చూసి నోట్ చేసుకుని చదవండి. ఓకే, 2 క్వశ్చన్స్ మనకి 8 మార్క్స్ కనిపిస్తాయి. ఆ 2 క్వశ్చన్స్ ఎక్కడెక్కడ కనిపిస్తాయి అంటే కనుక క్వశ్చన్ నెంబర్ 16 ఒకటే, క్వశ్చన్ నెంబర్ 17 ఒకటే. ఈ 2 క్వశ్చన్లు కనుక రాస్తే మనం 16 మార్క్స్ పబ్లిక్ ఎగ్జామినేషన్లో గెయిన్ చేయొచ్చు బయాలజీలో. సో ఈ 2 క్వశ్చన్లకి సంబంధించి కొన్ని ఇంపార్టెంట్ క్వశ్చన్స్ నేను ఇవ్వడం జరిగింది. ఇవి ఖచ్చితంగా 50కి 50 మార్కులు ఎవరైతే రావాలో వాళ్ళు ఖచ్చితంగా ఇవన్నీ కవర్ చేయాలి. ప్లస్ ముఖ్యంగా స్లో లెర్నర్స్ ఇవి ఖచ్చితంగా చదవాలి. మీరు 8 మార్క్స్ 2 కూడా ఆన్సర్ చేయాలి పబ్లిక్ ఎగ్జామినేషన్లో అనుకుంటే కనుక నేను చెప్పే క్వశ్చన్లు స్లో లెర్నర్స్ ఖచ్చితంగా చదవాలి. ఇవే చదవాలి, ఇంక మిగతా ఏం చదవాల్సిన అవసరం లేదు. బాగా చదువుకునే వాళ్ళు మాత్రం ఎక్కువ మార్క్స్ అనుకునే వాళ్ళు మాత్రం వాళ్ళకు కూడా ఇవి సరిపోతాయి. కాకపోతే ముందు జాగ్రత్తగా ఇంకొన్ని ఇంపార్టెంట్ మీ స్కూల్లో సారోల్ని అడిగి మీరు చదవండి. మ్యాక్సిమం అయితే ఇవి సరిపోతాయి. ఓకేనా? ముందు జాగ్రత్తగా మిగతా క్వశ్చన్లు కూడా చదవండి. ఓకే, ఆ క్వశ్చన్ ఏంటో చెప్తాను. ఫస్ట్ లెసన్కి సంబంధించి యాక్టివిటీ 1 చదవాలి, యాక్టివిటీ 2 చదవాలి, యాక్టివిటీ 3 చదవాలి, అలాగే హైడ్రిల్లా ఎక్స్పెరిమెంట్ ల్యాబ్ యాక్టివిటీ చదవాలి. అలాగే 5th క్వశ్చన్ క్లోరోప్లాస్ట్ స్ట్రక్చర్ డయాగ్రామ్తో సహా చదవాలి. ఈ 5 క్వశ్చన్లు చదువుకుంటే కనుక ఒక క్వశ్చన్ వచ్చే అవకాశం ఉంది. చాలా జాగ్రత్తగా వినండి. ఈ 5 క్వశ్చన్లు చదువుకుంటే కనుక ఒక క్వశ్చన్ వచ్చే అవకాశం ఉంది కాబట్టి వదలొద్దు, కాన్సన్ట్రేట్ చేయండి 5 క్వశ్చన్స్ మీద. అలాగే లెసన్ 2 నుంచి ల్యాబ్ యాక్టివిటీ 2 చదవాలి, ల్యాబ్ యాక్టివిటీ 3 చదవాలి, ల్యాబ్ యాక్టివిటీ 4 చదవాలి. అయితే మనకి ఈ ఎస్ఐ క్వశ్చన్లో ఇంటర్నల్ చాయిస్ ఉంటుంది. 16th క్వశ్చన్లో 2 ఇస్తాడు, అందులో 1 రాయాలి. 17th క్వశ్చన్లో 2 ఇస్తాడు, అందులో 1 రాయాలి. సో అలాగా ఇది ఏమన్నా ఇంటర్నల్ చాయిస్లో వచ్చే అవకాశం ఉంటుంది ఈ 3 క్వశ్చన్. అలాగే నెక్స్ట్ అబ్జర్వేషన్ ఆఫ్ మిగతా లెసన్లో క్వశ్చన్స్ కూడా కింద ఇచ్చాను. అబ్జర్వేషన్ ఆఫ్ రైజోపస్ అనే క్వశ్చన్ చదవాలి. మెండల్స్ మోనోహైబ్రిడ్ హైబ్రిడైజేషన్, డైహైబ్రిడ్ ఉంటే డైహైబ్రిడ్ కూడా చదవాలి ఖచ్చితంగా. సెక్స్ డిటర్మినేషన్ ఇన్ హ్యూమన్ బీయింగ్స్, ఎకలాజికల్ పిరమిడ్, డార్విన్స్ థియరీ, 4R మెథడ్స్ ఎక్స్ప్లెనేషన్, ఈ క్వశ్చన్లు కూడా కవర్ చేయాలి. ఈ అన్ని క్వశ్చన్లతో పాటుగా ఇప్పుడు నేను ఏదైతే చెప్పానో ఈ క్వశ్చన్లు మాత్రమే కాకుండా నేను 4 మార్క్స్లో 11th క్వశ్చన్లో డిఫరెన్సెస్ ఇచ్చాను. నేను 4 మార్క్స్లో 11th క్వశ్చన్ డిఫరెన్స్ పడుతుందని చెప్పేసి కొన్ని డిఫరెన్స్ క్వశ్చన్లు ఇచ్చాను. అందులోంచి కూడా ఒక డిఫరెన్స్ ఖచ్చితంగా ఈ 8 మార్క్స్లో పడే అవకాశం ఉంది. ఆ డిఫరెన్స్ క్వశ్చన్లు ప్లస్ ఈ క్వశ్చన్లు మీరు అన్నీ కవర్ చేసినట్లయితే కనుక మీరు 16th క్వశ్చన్ని ఆన్సర్ చేయగలుగుతారు, 17th క్వశ్చన్ని కూడా ఆన్సర్ చేయగలుగుతారు. తద్వారా 16 మార్కులు మీరు గెయిన్ చేసే అవకాశం ఉంది. కాబట్టి ఈ వీడియో అలాగే ముందు 4 మార్క్స్ వీడియో 2 చూడండి. 2 కూడా కాన్సన్ట్రేట్ చేసి నేను ఏదైతే క్వశ్చన్ చెప్పానో అవన్నీ కూడా మీరు కాన్సన్ట్రేట్గా చదివి వాటిపై టార్గెట్ పెట్టి మీరు మంచి మార్క్స్ సెక్యూర్ చేస్తారని ఆశిస్తున్నాను. నెక్స్ట్ వీడియోస్లో 1 మార్క్స్ ఎలాంటివి అడిగే అవకాశం ఉంది, 2 మార్క్స్ ఎలాంటివి అడిగే అవకాశం ఉంది అవి కూడా నేను ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుద్ది. షార్ట్స్ రూపంలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను, లేదంటే వీడియోస్ రూపంలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. మీకు నేను చేసే వీడియోలు అప్డేట్గా రావాలంటే కనుక మీరు ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేయండి, ఛానల్ని లైక్ చేయండి, వీడియోస్ని లైక్ చేయండి, మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. మీ ఫ్రెండ్స్ చాలామంది ఉన్నారు కాబట్టి వాళ్ళందరికీ కూడా సహాయం చేసినట్టు అవుద్ది. వీడియోస్ వరకు పంపించండి. థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్.